తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అసలు చర్చిల్లో ఎలాంటి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం. మెదక్ నుంచి మా కరెస్పాండెంట్ పరశురామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మెదక్ నుంచి విజయవాడ నుంచి లీలా, అలాగే నుమాన్ హైదరాబాద్ కల్వరి టెంపుల్ నుంచి లైవ్ లో జాయిన్ కాబోతున్నారు. ముందుగా మనం మెదక్ చర్చిని కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సందర్శించబోతున్నారు. సో మెదక్ చర్చిలో ఎలాంటి ప్రార్థనలు ఎలాంటి వేడుకలు నిర్వహిస్తున్నారో మా ప్రతినిధి పరశురామ్ మనం అడిగి తెలుసుకుందాం. పరశురామ్, మెదక్ మహాదేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఇక్కడ కరుణామయుని దివ్యాశీస్సుల కోసం తరలి రావడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 4:30 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. మొదటి ఆరాధనతో మొదలైనటువంటి క్రిస్మస్ వేడుకలు కాసేపట్లో రెండో ఆరాధన, మరి కాసేపట్లో మూడో ఆరాధన కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు గతంలో దాదాపుగా ఏ సీఎం రాని విధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మెదక్ చర్చిని సందర్శించనున్నారు. ఇప్పటికే చర్చ్ అభివృద్ధి కోసం కూడా దాదాపుగా 30 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధుల శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఏదైతే మెదక్ చర్చి నిర్మాణం జరిగి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి శతాబ్ది వేడుకల్లో కూడా ఆయన భాగం కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన మెదక్ జిల్లాకు రానున్నారు. ముందుగా ఆయన 11 గంటలకు మెదక్ జిల్లాలో పాపనపేట మండలం నాగసారపల్లిలో ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ కొన్ని సుమారు 400 నుంచి 500 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్, మెదక్ మెడికల్ కాలేజీ, అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మెదక్ చర్చికి రావడం జరుగుతుంది. మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి మెదక్ చర్చి నిర్వాహకులు, అదేవిధంగా జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం మెదక్ చర్చి వద్ద చూడొచ్చు, ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా కూడా ఉదయం నుంచే కూడా తరలి వచ్చి ప్రార్థనలో పాల్గొనడం జరుగుతుంది. ఆ కరుణామయుని దివ్యాశీస్సుల కోసం కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. అంతకంతకు భక్తులు ఇక్కడ పెరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మెదక్ చర్చి విస్తరించినటువంటి 400-500 ఎకరాల్లో కూడా పూర్తి సందడిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చర్చి వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ క్రిస్మస్ వేడుకల కోసం, ముఖ్యంగా ఈ శతాబ్ది వేడుకల కోసం ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఈ శతాబ్ది వేడుకలకు ఎక్కడి నుంచి రావడం జరిగింది? నేను ఐర్లాండ్లో ఉంటాను. యాక్చువల్లీ నేను మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను. సో ఈ 100 ఇయర్ సెలబ్రేషన్స్ కోసం, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి కోసం మెదక్ రావడం జరిగింది. సో అండ్ ఆల్సో అందరికీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. అంటే ఈ స్పెషల్గా ఈసారి శతాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలు మీరు పాల్గొనడం పట్ల ఎట్లా? చాలా సంతోషం. యాక్చువల్లీ ఫ్యామిలీతో గడపడం, కజిన్స్, అన్నవాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడే. సో ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఈ 100 ఇయర్స్ ఇక్కడ వీళ్ళందరితో జరుపుకోవడం చాలా సంతోషం. ఈ 100 సంవత్సరాల వేడుకలో మీరు భాగస్వామ్యం అవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వీళ్ళంతా కూడా ఇక్కడ యూత్. సో ఇక్కడనే పుట్టాము, ఇక్కడనే పెరిగాం. సో వీళ్ళందరితో 100 ఇయర్స్ సెలబ్రేషన్స్, ఇది మళ్ళీ ఇంకో ఛాన్స్ రాదు. సో వి ఫీల్ వెరీ హ్యాపీ. అందరినీ ఇట్లా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇది వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా హ్యాపీగా ఉంది. 100 ఏళ్ళ వేడుకలో ఇక్కడ పాల్గొనడం అనేది చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇక్కడ ఈరోజు సుమారు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు తరలి వస్తారని చెప్పి అంచనా ఉంది. ఈ నేపథ్యంలోనే వారి భక్తులకు తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం, చర్చి నిర్వాహకులంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి సంబంధించి సీఎం రాక నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటివరకు చర్చికు గతంలో టీడీపీ హయాంలో మాత్రమే కొంత చర్చి డెవలప్మెంట్కు చంద్రబాబు హయాంలో నిధులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మాత్రమే నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నిధులతోటి ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా దాదాపుగా ప్రతి సండే కూడా ఇక్కడ చర్చిలో చాలా పండగ వాతావరణం ఉంటుంది. ఈ టూరిజం స్పాట్గా డెవలప్ చేసేందుకు ఆ నిధులను వెచ్చించనున్నారు. సీఎం రాక కోసం ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నారాజుతో పరశురామ్, ABN ఆంధ్రజ్యోతి, మెదక్ చర్చి నుంచి. థ్యాంక్ యూ పరశురామ్.